ఎవరి అరికాలలో ఆ గుర్తుంటుందో తనే నా నాగార్జున. శివాని, నన్ను మీరు మోసం చేశారు. మేమేమి చెప్పినా నిజమే చెప్పాము. అది నిజం కాదు గురుదేవా. ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా నా నాగార్జున కాదు. నాగమణి, నా నాగమణి 9 ఏళ్లు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దీని వెలుగు, దీని శక్తులన్నీ నా దగ్గరే ఉంటాయి. లేదు, మా నక్షత్ర గణన ఎప్పటికీ అబద్ధం కాదు. ఈ విషయం నీకు బాగా తెలుసు శివాని. మరి ఆ ఇద్దరు పిల్లల అరికాలలో ఆ గుర్తెందుకు లేదు గురుదేవా? సమాధానం చెప్పండి, చెప్పండి, ఎందుకు? దీనికి ఆ ఆది దేవుడు, మహాదేవుడు శివశంభునాథుడే సమాధానం ఇవ్వగలడు. నువ్వు మహాదేవుణ్ణి ఆరాధించాలి. ఆయన తపస్సులో చాలా శక్తి ఉంది. ఆయన కంటే శక్తివంతులు ఇంకెవరూ లేరు. నా మణిబంధం గురుదేవా, గురుదేవా, నా చేతి మణిబంధం ఎక్కడో పడిపోయింది. మీకు తెలుసు కదా, ఎన్ని జపాలు తపస్సులు చేసి నేను దానిని పొందాను. శివాని, నువ్వు నీ రక్షామణి బంధాన్ని ఎలా పోగొట్టుకున్నావు? అది లేకుంటే నువ్వు ప్రతి క్షణం ప్రమాదంలో ఉంటావు. ఆ రక్షామణి బంధంలోనే నీ శక్తులన్నీ ఉన్నాయి. ఒకవేళ అది ఎవరికైనా దొరికితే నువ్వు పూర్తిగా వారి వశమైపోతావు. నువ్వు ఎలాగైనా సరే ఆ రక్షామణి బంధాన్ని వెతకాలి. నా మణిబంధం ఎక్కడ పోయి ఉంటుంది? నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు అప్పుడు ఆ మణిబంధం నా చేతికి లేదు. బహుశా ఇంటిలోనే పడిపోయి ఉంటుంది గురుదేవా. అది ఎక్కడ పడిపోయినా నువ్వు నీ రక్షామణి బంధాన్ని వెతికి తెచ్చుకోవాలి ఇప్పుడే. రాజ్, రాజ్, నీకేమనిపిస్తోంది? నువ్వు రైలును విమానంలా ఆడిస్తే నాకు తెలీదు అనుకుంటున్నావా? అవును కదా, మనం పిక్నిక్ నుండి వచ్చినప్పటి నుండి శివాని కనిపించనే లేదు. అందుకే కొంచెం కంగారుగా ఉంది. తను వచ్చిన మనతోనే కదా, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చిన్నబాబు, నాకు ఎక్స్ట్రా టెన్షన్ ఎందుకంటే అందరూ ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు. అడవిలో మనకి ఏదైతే జరిగిందో ఎక్కడైనా ఆ అమ్మాయికురాలికి అలాగే జరుగుతుందేమో అని. మావయ్య ఆమెను ఇంటి నుండి బయటికి పంపించేసి ఉండొచ్చు కదా. సార్, మీరు చూశారు కదా మనీ సురక్షితంగా ఉందని. ఇక వెళ్దాం సార్. సమయం ఇప్పటికే బాలేదు సార్. మనీ సురక్షితంగానే ఉంది లక్ష్మణ్. కానీ మనకి జరుగుతున్న వీటన్నిటి వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉంది. పాము మనింట్లోకి రావటం, పిల్లల మీద దాడి, వాచ్మెన్ హత్య, ఏమీ అర్థం కావడం లేదు. అవును సార్, ఇది నాకు కూడా అర్థం కావడం లేదు. బుర్రా పని చేయడం లేదు. కానీ నాకు అనిపిస్తోంది ఈ సమస్యని కేవలం ఒకే ఒక్కరు పరిష్కరించగలరు. 40 గురుదేవ్. సార్,
ఈ అఘోరీల ఆశ్రమం కూడా దెయ్యాల కొంపలాగే ఉంది. నమ శివాయ. గురుదేవా, తను వచ్చేసింది. తన అసంపూర్ణ ప్రేమకు తన చనిపోయిన ప్రియుడికి మరియు తన చితికిపోయిన కలలకు అన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవడానికి తను వచ్చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎన్నో ఏళ్ల నాటి ఆ తుఫాను రాత్రి గుర్తుందా? ఏమైంది? ఏమైంది? అరే లక్ష్మణ్, ఏమైంది? సార్ చెక్ చేస్తాను. అరే యార్, త్వరగా చూడు. జనాలు లేని అడవిలో. అరే బాబోయ్, అరే బావా, ఇప్పుడు ఏమైంది? 5వ ఫోన్ తెలుసా? అరే ఎందుకు కంగారు పడతావు? అంతా చూసుకోవడానికి అక్కడ అమ్మ ఉంది కదా. బాబు పుట్టక ముందే నేను అక్కడికి వచ్చేస్తాను, సరేనా? మీరు నీళ్ళని చూసుకుంటే చాలు. ఆనంద్, అంత బానే ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? అరే ఏమీ లేదు. ఈ మయాంక్ గురించి తెలుసు కదా, చిన్న విషయం అయినా పెద్దగా తీసుకుంటాడు. నొప్పులు ఇప్పుడే మొదలయ్యాయి, ఇంకా టైం పడుతుంది, కంగారు ఏం లేదు. ఒక పని చేద్దాం ఆనంద్, కారు బాగోగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. వేటకి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాం. అరే లక్ష్మణ్, ఇంకెంత టైం? చూస్తున్నా సార్. ఆనంద్ తన ప్లాన్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోడు. అయినా లక్ష్మణ్ ఉన్నాడు కదా, వాడు నన్ను టైంకి ఇంటికి చేరుస్తాడు. ఏమండి, మీరందరూ ఆ గుడిని చూస్తున్నారా? ఆ గుడిలో ఒక అద్భుతమైన నాగమణి ఉంది. ఆ మణి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శక్తులకు మూలం. కానీ ఆ మణిని ఒక ఇచ్ఛాధారి నాగిని కాపాడుతూ ఉంటుంది. మీరందరూ కలిసి దాన్ని చంపేస్తే ఆ మణి మీ సొంతమవుతుంది, ఇంకా దాని శక్తులు కూడా. మీరు మీకోసం ఏవైతే కళ్ళు కన్నారో మీరు వాటికంటే ఎంతో గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. ఆ నాగమణి మీకు చాలా దగ్గరలో ఉంది, మీ కళ్ళ ముందే ఉంది. చూడండి, మాకు మీ మాటల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అర్థమైందా? అబ్దుల్, మీరు చెప్పేది నిజమేనా? ఈ ప్రపంచంలో నాగమణి కంటే పెద్ద నిజం ఇంకొకటి లేదు. అమ్మాయి ఏది? అరే దాన్ని వదిలి గుడికెళ్ళి మణి తీసుకొద్దాం. మిత్రులారా, ఈమె చెప్పేది నిజమైతే మన చేతికి చాలా పెద్ద జాక్పాట్ తగిలినట్టే. ఆనంద్ పిచ్చి పట్టిందా? ఇచ్ఛాధారి నాగనాగినులు అనేవి కల్పితమే. సరే, ఒకవేళ అలాంటి పాము ఉందని అనుకున్నా, దాన్ని మనం చంపాలా? ఐ గోట్ మ్యాడ్. సినిమాల్లో చూసావు కదా, వాటిని చంపితే ఏమవుతుందో. భయా, నేను రిస్క్ తీసుకోలేను.
వేటకి వెళ్ళటానికి వచ్చాం కదా, అయితే ఈసారి నాగనాగినిల్లే వేటాడదాం. అడవిలో వేటకు గుడిలో వేటకు తేడా ఉంది ఆనంద్. గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏదో ఒకటి పెద్ద సాహసమే చేయాలి. నాగమణిలో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. ఆలోచించండి, ఒకవేళ ఆ నాగమణి మనకు దొరికితే మనం ఏమేమి చేయవచ్చు. ఆనంద్, నీ మాటల్లో నిజముంది. నిజంగా గుడిలో మణి ఉంటే మనం అందరం అక్కడికి వెళ్ళాలి వికాస్. బీ బ్రేవ్ యార్. మనం అక్కడికి వెళ్ళకపోతే మనం చిన్న ఫ్యాక్టరీ యజమానులుగానే మిగిలిపోతాం. కరెక్ట్. గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏదైనా పెద్దది ఇంకా ప్రమాదకరమైనది చేయాల్సిందే. వద్దు సార్. నాగినులంటే శివుడికి ఎంతో ఇష్టం. వాటిని చంపిన పాపం మీ మీద ఎందుకు వేసుకోవాలి? ఈ రోజు ఇంట్లో శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఇలా ఏంటా పాతకాలపు మాట లక్ష్మణ్? కార్ లాక్ చేసి పద. లేదు సార్, ఈ పనిలో నేను మీకు తోడుగా ఉండలేను. నేను రిక్వెస్ట్ చేస్తా, మీరెవరు కూడా అక్కడికి వెళ్ళకండి ప్లీజ్. పదండి సార్ ప్లీజ్ వద్దు, ప్లీజ్ సార్. గన్ తీసుకురా. సరే సార్. ఆమె చెప్పింది నిజమే. అదిగో మణి. మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు ఈ మణి మాత్రమే కావాలి. మర్యాదగా మాకు ఆ మణి చేయి. మేము నీకు ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోతాం. నీ పిచ్చి మాటలు ఆపు. ఆఖరిసారి చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మంచిది కాదు సార్. ఇప్పటికే ఏమీ మించిపోలేదు. అదండి, ఇంటికి వెళ్ళిపోదాం. పూజ చేసి శివుడిని క్షమించమని ప్రార్థిద్దాం. శివుడిని క్షమించమని అడగాలి కదా. అయితే ముందు ఆ పని చేద్దాం. దేనికోసం క్షమాపణ అడగాలో. సార్ 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 వదులు. ఆ ఇచ్చాధారి నాగుడు ఎవరినైతే మీరందరూ కలిసి చంపేశారు, ఇప్పుడు అతను ప్రేసి అతని ఇచ్చాధారి నాగిని ఎన్నో ఏళ్ల తర్వాత తన ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. నిన్ను మీ అందరినీ తిరిగి వచ్చింది అంటే నేను భయపడిందే జరుగుతోంది. ఆ నాగిని తిరిగి వచ్చింది. ఏమీ జరగదు. కంట్రోల్ చేసుకో, ఏమీ అవ్వదు. సార్ మీరు అర్థం చేసుకోవడం లేదు. అది ఇప్పటికే ఒకసారి మన పిల్లల మీద దాడి చేసింది. ఇప్పుడు ఎవ్వరూ మిగలదు సార్, ఎవ్వరు. నోరు మూసుకోమని చెప్పాను కదా. కొన్ని ఏళ్ల క్రితం ఆ నాగుని చంపాం కదా, ఈ నాగిని కూడా చంపేద్దాం. కథ ముగుస్తుంది. కానీ గురుదేవా, ఇది చెప్పండి, ఆ ఇచ్చాధారి నాగిని ఎలా గుర్తుపట్టాలి? అది ఇచ్చాధారి నాగిని ఎవరి రూపమైనా ఎత్తగలదు. ఒక మాట చెప్పు, ఈ మధ్య మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారా?
కొత్తవారా లేదే? అవును, వచ్చింది. ఒక చిన్న పాప వచ్చింది గురుదేవా. సార్ వాళ్ళ ఊరు మాధవపూర్ నుండి వచ్చింది. అరే తను చిన్నపిల్ల, అనాథ. దానివల్ల మనకేం భయం? లేదు సార్, తను వచ్చినప్పటి నుండే ఈ గందరగోళం అంతా మొదలైంది. ఆలోచించండి సార్, ఆలోచించండి. ఆ పాపకు సంబంధించిన వస్తువు లేదా ఫోటో? లేదు, అలాంటివేమీ మా దగ్గర లేవు. ఉంది సార్. ఈరోజు పొద్దున్నే రాజ్ నా ఫోన్ నుండి ఫోటో తీశాడు. అక్కడ పిక్నిక్ లో. గురుదేవా, ఈ మూలనే ఉంది అమ్మాయి. దీని పేరు శివాని. అలక్ నిరంజన్. వాము వాము కాపారందే. ఇదే ఆయిచ్ఛాధారి నాగిని. తన ప్రియుడి మరణానికి ప్రతీకారం కోసం వచ్చింది. దీని అమాయకపు ముఖం వెనుక ఒక భయంకరమైన ప్రతీకారం దాగుంది. అంటే ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది, మన పిల్లల మధ్య. ఇది చాలా పెద్ద సమస్య. లేదు, నేను ఇంటికి ఫోన్ చేసి అందరికీ చెప్తా. వద్దు, ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలియకూడదు. ఒకవేళ అది ఎవరి ముఖం చూసినా అది జాగ్రత్త పడుతుంది. మనం అక్కడికి వెళ్లే లోపే పారిపోవచ్చు. మరి మా కుటుంబం ప్రమాదంలో ఉంది గురుదేవా. నువ్వు దాని గురించి చింతించకు. మీ ఇంట్లో ఎవరికి ఏమీ అవనివ్వము. ఆనంద్, నువ్వు ఒక పని చేయి. ఇంట్లో ఎవరికైనా చెప్పి ఆ అమ్మాయిని ఏదైనా వేరే గదిలో బంధించేలా చూడు. ఎవరికి అనుమానం రాకుండా. ఒక్కసారి ఆ నాగిని మన చేతికి చిక్కితే అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అలక్ నిరంజన్. నేను రోహిత్ గదిలో చూడాలి. నా మణిబంధు అక్కడే ఉంటుంది. అవును మయాంక్, జాగ్రత్తగా విను. శివాని ఎక్కడుంది? ఇక్కడే ఉంది, మా కళ్ళ ముందే. ఇంకేంటి? మీకు ఏదైనా పని ఉందా? ఇప్పుడే మాట్లాడిస్తాను. లేదు లేదు, నా మాట జాగ్రత్తగా విను. ఎలాగైనా ఏదో ఒక నెపంతో దాన్ని ఏదైనా గదిలో బంధించు. ఏయ్ అమ్మాయి, ఆగు. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరూ దాని దగ్గరికి వెళ్ళకూడదు, ముఖ్యంగా పిల్లలు. అరే బావగారు, ఏమైంది? అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? నీకు ఏది చెప్పానో అది చేయి మయాంక్. అండర్స్టాండ్? అంతలో అరే నా ఫోన్ కట్ చేసాడా? ఏ అమ్మాయి, ఏ అమ్మాయి, ఓ ముద్దుల మిఠాయి, ఎక్కడికి వెళ్తున్నావు? రోహిత్ మరియు రాజ్ గదికి వెళ్తున్నావు కదా. భయపడకు తల్లి. నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నావు నాకు తెలుసు, కానీ రోహిత్ మరియు రాజ్ నా గదిలో ఉన్నారు. నాతో రా, నీకు ఐస్ క్రీమ్ పెడతాను. లేదు, అది అటువైపు. చూడు బిడ్డ, నువ్వు పని మనిషి కూతురు అయితే ఏమైంది? నా బిడ్డవే కదా. ఇదిగో ఐస్ అరే క్రీమ్. కానీ బిడ్డ, ఐస్ క్రీమ్ వద్దు, వద్దు. మాత్రమే. అరే తల్లి, అక్కడ చాలా ఐస్ క్రీమ్ ఉన్నాయి, అరే. చూపిస్తాను. నాకు తినాలని లేదు. అరే నేను అటు. తినాల్సిందే, అరే, ఐస్ క్రీమ్ అరే, తినాల్సిందే. ఎవరైనా? నేను లోపలికి వెళ్ళు తల్లి. అరే నన్ను వదలండి. అరే తలుపు తీయండి సార్. సార్ తలుపు తీయండి. నీదేం చేస్తున్నారు? ఒక పని పూర్తయింది. సార్ ఏం చేస్తున్నారు? తలుపు తీయండి సార్. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మామయ్య మెదడులో ఏదో నడుస్తుంది. ఒకవేళ వీరికి ఏమైనా అనుమానం వచ్చిందా?
వారు నన్ను పట్టుకునే ప్రయత్నం చేసే లోపే నేను నా మణిబంధాన్ని వెతుక్కుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. శివాని ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికాం మనం. మామయ్య ఆమెను ఎక్కడో బంధించినట్టు అనిపిస్తోంది. మీరు చూశారు కదా, ఆమంటే ఆయనకి ఎంత చిరాకు. అవును, నేను కూడా గమనించాను. డాడీకి చెప్పాల్సిందా అనిపిస్తోంది. రానివ్వండి వారిని. నా ముద్దుల మేనల్లుడా, బావగారి నుంచి ఫోన్ వచ్చింది. ఇంటి నుండి ఎవరూ బయటికి పోవద్దని ఆయన చెప్పారు. అందుకే నువ్వు నీ గదిలోకి వెళ్ళు. కానీ శివాని ఎక్కడ? చూడు బాబు, ఇప్పుడు పని వాళ్ళని కూడా నేను చూడాలా? వాళ్ళ సర్వెంట్ క్వార్టర్లోనే ఉంటుందిలే, మనకేం సంబంధం. నువ్వు మాత్రం బావగారు ఆర్డర్ ఫాలో చేయి. నీ గదిలోకి వెళ్ళు, బయటకు రావద్దు. ఇంకా నా ముద్దుల అమాయకపు మేనలుడా, ఎవరి మాటలు నమ్మి మోసపోకు. నువ్వు మాటల్లో తొందరగా పడిపోతావు. పద. లోపలికి పద. ముద్దుల మేనల్లుడా, ఎవరు బయటకు వెళ్ళకూడదు. లోపలే ఉండు, నేను బయటమే ఉంటాను. శివాని, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీకోసం అన్ని చోట్ల వెతికాను. అది నేను. ఏమైంది? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? లేదు, నీళ్ళు. సరే సరే బాబు, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా బయటపడాలి? వీరిద్దరి దృష్టి ఏదైనా పని వైపు మళ్లించాలి. అప్పుడే నేను ఈ గదిలో నుండి పారిపోగలను.